టీవీ45 న్యూస్ కి స్వాగతం. మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. జర్నపల్లిలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టులు సంఘాల ఆందోళన దిగిన విషయం తెలిసిందే. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపారు పోలీసులు. తొలుత మోహన్ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ నటుడు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్టులో పై మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళన దిగిన విషయం తెలిసిందే. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపారు పోలీసులు. తొలుత మోహన్ బాబుపై సెక్షన్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున జర్నలిస్టులు నిరసన తెలిపారు. అలాగే మంచు విష్ణు, మంచు మనోజ్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. డిస్టిక్ ఆడిషన్ మేజిస్ట్రేట్ హోదాలో సిపి వారికి నోటీసులు జారీ చేయడంతో నిన్న విష్ణు, మనోజ్ ఇద్దరు కూడా సిపి ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగేలాగా మరొకసారి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విచారణ సమయంలో సిపి తెలిపారు. కేవలం కుటుంబ సభ్యులు తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ కూడా మీ ఇంట్లో ఉండకూడదని సిపి ఆదేశాలు ఇచ్చారు. దీంతో విష్ణు, మనోజ్ కు చెందిన బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులను అక్కడి నుంచి పంపించి వేశారు. అలాగే వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మంచు విష్ణు, మనోజ్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. బౌన్సర్లను, ప్రైవేట్ వ్యక్తులను తన ఇంటి నుంచి పంపించి వేశారని, ప్రస్తుతం తాను షూటింగ్ వెళ్తున్నట్లుగా మంచు మనోజ్ తెలిపారు. అలాగే శాంతియుతంగా పరిష్కరించుకునేందుకే ముందుకు వెళ్తున్నారని మనోజ్ స్పష్టం చేశారు. మరొక వైపు గాయాల కారణంగా కాంటినెంటల్ ఆసుపత్రిలో ఉన్న మోహన్ బాబు కూడా ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏ అంశాలపై మోహన్ బాబు మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.